ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేయబోయే 10 మంది అభ్యర్థులతో అధినేత పవన్ కళ్యాణ్ రెండో జాబితాను ఫైనల్ చేశారు. ఈ జాబితాను చూస్తే జనసేన పరిస్థితి ఎంత దీనంగా ఉందనే విషయం అర్థమైపోతుంది. కారణం ఏమిటంటే 9 మంది అభ్యర్థుల్లో ఎక్కువ మంది వైసీపీ టీడీపీ నేతలే. 10 ఏళ్ల క్రితం పార్టీ పెట్టిన పవన్ ఇప్పటి వరకు నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్థులను కూడా తయారు చేసుకోలేకపోయారు. గ్రామ కమిటీల నుండి రాష్ట్ర స్థాయి కమిటీలను కూడా వేయలేకపోయిన పవన్ ఇక అభ్యర్థులను ఏం తయారు చేసుకుంటారనే సెటైర్లు పెళ్లుతున్నాయి. ఇప్పుడు విషయం ఏమిటంటే రాజోలు అభ్యర్థిగా డాక్టర్ వరప్రసాద్, పెందుత్తు నుండి పంచకర్ల రమేష్, యలమంచిలిలో సుందరపు విజయ్ కుమార్, విశాఖపట్నం దక్షిణం నియోజకవర్గం నుండి వంశీకృష్ణ యాదవ్, భీమవరానికి పులపర్తి రామాంజనేయులు, తాడేపల్లిగూడెంలో బోలిశెట్టి శ్రీనివాస్, తిరుపతికి ఆరణ శ్రీనివాసులు, ఉంగుటూరు నుండి ధర్మరాజు, నరసాపురంలో బొమ్మిడి నాయకర్ను ఫైనల్ చేశారు. వీళ్లను పిలిపించుకొని మాట్లాడి నామినేషన్ పేపర్లు రెడీ చేసుకోమని చెప్పేశారు. పిఠాపురంలో పవన్ పోటీ చేయడం ఖాయమంటున్నారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే రాజోలులో పోటీ చేయబోతున్న వరప్రసాద్ గూడూరు వైసీపీ ఎమ్మెల్యే, పెందుత్తులో పోటీ చేయబోతున్న పంచకర్ల రమేష్ వైసీపీ నుండే వచ్చారు. తిరుపతి అభ్యర్థి ఆరణ శ్రీనివాసులు చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే, విశాఖ దక్షిణ నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్న ఎమ్మెల్సీ వంశీ యాదవ్ పై మొన్ననే అనర్హత వేటు పడింది. ఈయన కూడా వైసీపీ నుండే వచ్చారు. భీమవరంలో పోటీ చేయబోతున్న పులపర్తి రామాంజనేయులు టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడేపల్లిగూడెంలో పోటీ చేయబోతున్న బోలిశెట్టి కూడా ఒకప్పుడు టీడీపీ నేతలే. విచిత్రం ఏమిటంటే వరప్రసాద్, శ్రీనివాసులు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోయినా పవన్ టికెట్లు ఇచ్చేశారు. ఈ జాబితా చూసిన తరువాత జనసేన పరిస్థితి ఏమిటో అర్థమైపోతుంది. 9 మంది అభ్యర్థుల్లోనే వైసీపీ టీడీపీ నేతలు ఇంతమంది ఉన్నారు. పవన్ ని మినహాయించి మిగిలిన 7 చోట్ల కూడా అభ్యర్థులను ప్రకటిస్తే ఇంకెంతమంది వైసీపీ టీడీపీ నేతలకు టికెట్లు దక్కుతాయో చూడాలి.